హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇబ్రహీంపట్నం హైదరాబాద్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా చేశారో మరియు ITI చేసిన అభ్యర్థులకు ఇదొకటి చక్కటి అవకాశం అయితే అనొచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి అక్టోబర్ 8వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయితే కావడం జరిగింది. దీంట్లో ఉన్న పోస్టులు పర్మనెంట్ బేసిస్ కిందనే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు అయితే కావు. ఇక ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే, అక్టోబర్ 8వ తేదీన ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 29 అక్టోబర్ 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, దీనికి ఇండియన్ సిటిజన్ అయిన అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. మరియు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే, అక్టోబర్ 1, 2025 నాటికి అభ్యర్థులు మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 28 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. OBC నాన్ క్రిమిలేయర్ వారికి 3 సంవత్సరాలు, అలాగే SC ST వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వారికి అయితే 10 సంవత్సరాలు అయితే ఉంది. ఈ పోస్టులకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే, దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే హైదరాబాద్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ నవంబర్ 2025లో కండక్ట్ అయితే చేస్తారు అని చెప్పారు యాజ్ పర్ నోటిఫికేషన్. అలాగే అప్లికేషన్ ఫీ గురించి చూసుకున్నట్లయితే, దీంట్లో OBC, జనరల్, EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 500 రూపాయలు ప్లస్ 18% GST కలుపుకొని 590 రూపాయలు అయితే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అలాగే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు అయితే లేదు. ఇక మనం పోస్టులు మరియు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, ముందుగా ఈ యొక్క పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ EAT. ఈ యొక్క పోస్టుకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, మనకు 3 ఇయర్స్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అయితే సరిపోతుంది. దీంట్లో 3 ఇయర్స్ డిప్లొమాను టైప్ ఆఫ్ ట్రేడ్లలో అయితే కలిగి ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు మెకానికల్, ఎలక్ట్రికల్ ట్రేడ్లలో ఖచ్చితంగా 3 సంవత్సరాల డిప్లొమానైతే పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో జనరల్ వాళ్ళకి 2, OBC నాన్ క్రిమిలేయర్ వారికి 2, SC వారికి 1, ST వారికి 1 అయితే పోస్టులు ఉన్నాయి. అలాగే మెకానికల్ ట్రేడ్లో 8 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో జనరల్ వారికి 4, OBC వారికి 2, SCకి 1, EWSకి 1 పోస్టులను డివైడ్ అయితే చేశారు. అలాగే ఎలక్ట్రికల్ వారికి 1 పోస్ట్ అయితే ఉంది. ఇది UR వారికి మాత్రమే ఉంది. అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకి 24,500 నుండి 90,000 రూపాయలు అయితే ఉంది.
అన్ని అలవెన్స్ కలుపుకొని 35,000 రూపాయల వరకైతే తీసుకోవచ్చు. అలాగే 10th తర్వాత ఐటీఐ చేసిన అభ్యర్థులకు టెక్నీషియన్ సి అనే పోస్ట్ కింద భర్తీ అయితే చేయనున్నారు. ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 10th పాస్ తరువాత ఐటీఐ చేసిన వాళ్ళు ప్లస్ 1 ఇయర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఎవరైతే 10th తర్వాత 3 ఇయర్స్ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఐటీఐ ట్రేడ్‌లలో పోస్టులు చూసుకున్నట్లయితే ఫిట్టర్‌లో 4 పోస్టులున్నాయి. ఇవి జనరల్ వారికి 2, ఓబీసీకి 1, ఎస్సీకి 1 అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్‌లో 7 పోస్టులైతే ఉన్నాయి. యూఆర్‌కి 3, ఓబీసీకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1 అయితే ఉన్నాయి. మెషినిస్ట్‌లో 2 పోస్టులున్నాయి. దీంట్లో జనరల్ వాళ్ళకి 1, ఓబీసీకి 1 అయితే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్‌లో 2 పోస్టులైతే ఉన్నాయి. యూఆర్ వారికి 1, ఓబీసీకి 1 అయితే ఉంది. ఈ యొక్క టెక్నీషియన్ సి పోస్టులకు వచ్చేసి నెలకి 21,500 నుండి 82,000 వరకైతే ఉంది. అయితే అన్ని అలవెన్స్ కలుపుకొని 30,000 వరకైతే నెలకు తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటీ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా పే స్కేల్ ప్రకారం 24,000 రూపాయలనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ చేసే అభ్యర్థులు అన్ని డీటెయిల్స్ నోటిఫికేషన్‌లో ఖచ్చితంగా చెక్ చేసుకొనైతే అప్లై చేయగలరు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పర్మనెంట్ పోస్టులు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్